జమ్మూ కశ్మీర్ పర్యాటకంపై పహల్గామ్ ఉగ్రదాడి ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. కాల్పుల ఘటన తర్వాత జమ్మూ కశ్మీర్ కు టూరిస్టుల తాకిడి చాలా వరకు తగ్గింది. శ్రీనగర్ లో ఒకప్పుడు బోటింగ్ కోసం క్యూ కట్టిన ప్రాంతాలు నిర్మానుష్యంగా మారాయి. ప్రయాణికులు లేక వందలాది క్యాబ్లు రోడ్డు పక్కన పార్క్ చేస్తున్నాయి. రిసార్ట్లు, హోటళ్లు, హౌస్ బోట్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత కశ్మీర్ కు పర్యాటకుల తాకిడి భారీగా తగ్గింది. శ్రీనగర్లోని దాల్ లేక్ వద్ద ఒకప్పుడు బోటింగ్ కోసం క్యూ కట్టే ప్రాంతం నిర్మానుష్యంగా మారింది. ప్రయాణికులు లేక వందలాది క్యాబ్లు ఖాళీగా రోడ్ల పక్కన పార్క్ చేసున్నాయి. రిసార్ట్లు, హోటళ్లు, హౌస్ బోట్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. వస్తువులు కొనేవారు లేక కొన్ని మార్కెట్లు వెలవెలపోతున్నాయి. చేతి పనులు చేసేవారు, ఆహార దుకాణాలు నిర్వహించేవారు, టాక్సీ ఆపరేటర్లు తమ వ్యాపారాన్ని చాలా వరకు కోల్పోయారు. పర్యాటకంపై ఆధారపడే తమకు టూరిస్టులు రాకపోవడంతో జీవితం కష్టతరంగా మారిందని కొందరు స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. వేలాది మంది రోజువారీ కూలీలకు పని దొరకటం లేదని చెప్పారు. పహల్గామ్లో 1990లో తిరుగుబాటు సమయంలో ఇతర ప్రాంతాల నుంచి పర్యాటకులు రానప్పుడు కనీసం సమీప ప్రాంతాల నుంచి టూరిస్టులు వచ్చి ఆదుకున్నారని గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం స్థానికులు కూడా పహల్గామ్కు రావట్లేదని పేర్కొన్నారు. పహల్గామ్ ఉగ్రదాడి వల్ల అందరికంటే ఎక్కువగా స్థానికులే నష్టపోతున్నారని మరికొందరు పేర్కొన్నారు. ये दुर्घटना है, बहुत बुरा हुआ और सबसे ज़्यादा मुझे लगता है कि जो यहाँ के लोकल है उन लोगों को बहुत इफेक्ट पड़ गया इसका, बहुत हद से ज़्यादा। आप देखिए मार्केट पूरा खाली है, यहाँ पे कुछ नहीं है, लोकल भी नहीं है यहाँ पे। गवर्नमेंट को इनको सपोर्ट करना चाहिए। పహల్గామ్లో పర్యాటకులపై ఉగ్రదాడి తర్వాత భయంతో వేలాది మంది టూరిస్టులు కశ్మీర్ను వీడారు. పహల్గామ్లోని డజన్ల కొద్దీ టూరిస్టు రిసార్టుల్ని అధికారులు మూసివేసిన తర్వాత ఆ ప్రాంతంలోని ఆక్యుపెన్సీ రేట్లు పడిపోయాయి. టూరిస్ట్ బుకింగ్లు భారీగా రద్దయ్యాయి. జూన్ వరకు బుకింగ్ అయిన 12,000 హోటల్ రూమ్లు మొత్తం రద్దయ్యాయని కశ్మీర్ హోటళ్లు, రెస్టారెంట్ల సంఘం ఉపాధ్యక్షుడు షేక్ బషీర్ తెలిపారు. ఈ దెబ్బతో కశ్మీర్ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడిందని చెప్పారు. రుణాలు తెచ్చి హోటళ్లు నిర్మించి వ్యాపారం చేస్తున్న వారి పరిస్థితి దారుణంగా మారిందని వివరించారు. So many people have got involved in tourism because for last 2-3 years everybody knows the tourism was booming. It was increasing, and most of the people thought this is the thing we should invest, and they invested. They got loans from the banks, they borrowed, they sold their things, and they started making small hotels, homestays. But the problem comes now those people are really in bad shape. గత నెల 22న జమ్మూ కశ్మీర్ అనంతనాగ్ జిల్లా పహల్గామ్లో పర్యాటకులపై ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో 25 మంది పర్యాటకులు, ఒక స్థానికుడు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన తర్వాత కశ్మీర్కు టూరిస్టుల తాకిడి భారీగా తగ్గింది.